మన ఇంట్లో మన పూర్వీకులు వాడిన వస్తువుల్ని మన తాతగారు ఊగిన ఉయ్యాలో లేకపోతే వాడిన చేతికరను అత్యంత జాగ్రత్తగా దాచుకుంటాం. మన బంధువులు వచ్చినప్పుడు చాలా గొప్పగా దాన్ని చెప్తూ ఉంటాం. అటువంటిది మన దేశానికి ఒక చరిత్ర ఉంది, మనం ఉంటున్న ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. కానీ దాని గురించి మనం సరిగా పట్టించుకోవడం లేదనేది కొంతమంది చరిత్రకారులు చెప్తున్నటువంటి ఆవేదన. ప్రస్తుతం మనం ఏలూరులోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు, ఏలూరు కేంద్రంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పురావస్తు శాఖ మ్యూజియంలో ఉన్నాం. ఇక్కడ ఎంతో కష్టపడి, ఎందుకంటే ఈ ప్రాంతానికి వేంగి రాజులు, శాతవాహనులు, రెడ్డి రాజులు ఉన్నటువంటి చరిత్రను అత్యంత కష్టపడి మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కాదు, దేశంలో అంతర్జాతీయ గుర్తింపు ఉండేలాగా ఈ మ్యూజియంని తీర్చిదిద్దుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంత కష్టానికి మూల కారణం సమాజ సేవకులు అయ్యంగర్ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ అసలు ఈ మ్యూజియం ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు? ఈ మ్యూజియం విశేషాలు ఏంటి మీరు కొద్దిగా మాకు? వాస్తవానికి ఏంటంటే మన జిల్లాకి అద్భుతమైన చారిత్రక వైభవం నెలకొని ఉందండి. మనకి ఇక్కడ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దెందులూరు గ్రామం, ఇది విష్ణుకుండలకి రాజధానిగా వెలసిల్లింది. ఆ గ్రామాన్ని దెందులూరుని దొందలూరు, డెందలూరు అని కూడా పిలుస్తారు శాసనబద్ధంగా. అదేవిధంగా మనకి 6వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు కూడా మనకి ఇక్కడ వేంగి చాళుక్యులు పరిపాలన చేశారు. అది పెదవేగి రాజధానిగా పరిపాలన చేశారు. తర్వాత 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరానికి తన యొక్క రాజధాని షిఫ్ట్ చేశాడు. అప్పుడు రాజేంద్ర చోళుడి సమక్షంలో గోదావరి నది ఒడ్డున ఆయన పట్టాభిషేకం చేసుకుని అక్కడికి మార్చి అక్కడి నుంచి పరిపాలన చేశాడు. అంటే దాదాపు మనకి 2వ శతాబ్దం ఇక్ష్వాకుల కాలం నుంచి కూడా మనకి వేంగి చాళుక్యుల కాలం వరకు కూడా చాలా మటుకు ఎంతో చారిత్రక వైభవం నెలకొని ఉంది. తర్వాత రెడ్డి రాజులు, గజపతులు, కాకతీయులు, తర్వాత మనకి విజయనగర చక్రవర్తుల పరిపాలనలో కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాని తర్వాత మనం 1929 నుంచి అనుకుంటున్నాం. కానీ అప్పుడు వేరే పానారసీమ కింద రకరకాల మండలాల కింద, రాజధానుల కింద ఉండేది, అనేక రకాల జిల్లాలతో కలిసిన సమూహంగా ఉండేది. కాబట్టి దాంట్లో భాగంగా ఉన్న ఈ ప్రాంతానికి చాలా పూర్వకాలంలో పానారసీమ అనేవారు. దీన్ని పానారసీమ అని కూడా రకరకాలుగా శాసనబద్ధంగా ఏలూరు నగరానికేమో అందరూ కూడా హేలాపురి అంటారు. కానీ హేలాపురి అనేది రాజా మంత్రిపెక్కడి భుజంగరావు గారి హయాంలోనే ఇది కళలకు హేళగా వర్ధిల్లింది కాబట్టి ఇది హేలాపురి అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు మనకి ఆ రకంగా ఇక్కడ ఎంతోమంది రాజాదిరాజులు, జమీందారులు కూడా పరిపాలన చేశారు. సో ఆ కాలం నాటి చారిత్రక వైభవం జిల్లాకి ఎంతో నెలకొని ఉంది. అవి మన తవ్వకాల్లో కూడా మనకి అనేక రకాల లభ్యమైన అవన్నీ కూడా మనం పురావస్తు ఒకసారి మనం ఈ మీరు చెప్తూ ఉంటే ఒకసారి మా వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటారు. ఇంత పురాతనటువంటి సంపాదనను మీరు ఇంత ఆస్తిని ఇక్కడ తీసుకురావడం అంటే మాటలు కాదు. ఒక్కసారి మా వ్యూవర్స్కి మీరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇది ప్రాచీన శిలాయుగం అంటారు, దీని గురించి ఒకసారి. ఇప్పుడు మనకేంటంటే కామన్ ఎరాకి ముందు 10,000 సంవత్సరాల నుంచి దాదాపు 1,00,000 సంవత్సరాల వరకు కూడా ప్రాచీన శిలాయుగం అంటే ఇంచుమించు ఆది మానవుడి కాలం నాటి పీరియడ్కి సంబంధించిన రాతి పనిముట్లు. వాళ్ళు ఆ రోజుల్లో మనకి ఆయుధాల కింద రాళ్ళనే వాళ్ళు అన్ని రకాలుగా ఉపయోగించుకునేవారు. మాంసాన్ని ఖండన చేయడానికి కానీ, ముక్కలు చేయడానికి కానీ, నూరటానికి కానీ, ఏ రకమైన పదార్థాలు చేయాలన్నా ఈ రాళ్ళని వాళ్ళకి అనుకూల విధంగా చక్కగా వాళ్ళు తయారు చేసుకుని రాతి పనిముట్లు అన్నింటినీ చేసుకున్నారు. అదేవిధంగా వేటకు కూడా వాళ్ళు రాతిని తో బాణాలకి వాళ్ళు ములుకుల కింద తయారు చేసి వీటిని అన్నింటినీ కూడా రకరకాల ఆయుధాల కింద వాళ్ళు ఉపయోగించుకున్నారు. తర్వాత మధ్యశిలాయుగంలో కూడా ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరికినాయంటే ఇక్కడ మనకి పోలవరం ముంపు సందర్భంగా మనకి రుద్రమకోట ప్రాంతంలో ఈ ఆది మానవుడికి సంబంధించిన అనేక రకాల ఈ తవ్వకాలు జరిగినప్పుడు వాటిలో ఇవన్నీ కూడా లభ్యమైనవి. దీంట్లోనే ముఖ్యంగా మధ్యరాతి యుగంలో ఈ సన్నటి రాతి పరికరాలు, అంటే వీటిని అన్నింటినీ ఏంటంటే మొనల కింద, బ్లేడ్ల కింద, లునెట్ల కింద, వీటన్నిటి కింద ఉపయోగించేవారు. చూడండి, చాలా సున్నితమైనవి కూడా ఉంటాయి. ఇవన్నీ చాలా పదులు. ఈ బాణాలకి చివర లేకపోతే వేట పెట్టి వీటితో వేట చేసి ఆ యొక్క జంతువులన్నింటినీ కూడా వాటిని ఆహారానికి వాళ్ళు ఉపయోగించుకోవటం అవన్నీ కూడా చేసేవారు. తర్వాత ఏంటంటే మనకి వీటిలోనే ఈ సమాధులు, ఇది యాక్చువల్గా ఏంటంటే అక్కడ రుద్రమకోటలో సమాధి యొక్క ఛాయాచిత్రం ఇది. ఈ తవ్వకాల్లో మనకేంటంటే రకరకాల కుండలతో చేసినవి, కుండలు, ఆ కాలంలో వాళ్ళు చేసిన బొమ్మలు, ముఖ్యంగా వీటిని చనిపోయిన వాళ్ళని పాతిపెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు, కుందేళ్ళని,
తాబేళ్ళని, అలాగే చిన్న చిన్న కుండలు, చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన ఇది తాబేల్లో ఉంది సార్. ఇది ఏదో మనం చిన్న కిడ్డీ బ్యాంక్ లాగా, ఇప్పుడు పిల్లలు దాచుకునే కిడ్డీ బ్యాంక్ లాగా తాబేళ్ళు అన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. అలాగే బొమ్మలు అన్నీ మట్టితోటి తయారు చేసి వాటిని కాల్చి ఆ రోజుల్లోనే వాటితో పాటు పెట్టేవారు. ఇప్పుడు ఈ తవ్వకాలు చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకు లభ్యమైనవి. అట్లాగే అప్పటికే ఇనపగొడ్డలు కూడా రుద్రమకోటలో బృహత్శిలాయుగానికి సంబంధించిన సమాధుల్లో మనకి ఇనపగొడ్డలు కూడా మనకి లభ్యమైంది. అలాగే పూసలు, రకరకాల పూసలు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు సార్ అది. అది మన మధ్యశిలాయుగానికి సందర్భించి మనకి బిఫోర్ మన కామన్ ఎరాకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ గులకరాళ్ళు ఏంటి సార్? ఇది దండ కింద వాడేవాళ్ళ లేకపోతే అలంకరణకి? ఇది రాళ్లతో పూసలు మెళ్ళ వేసుకునేవారు ఆది మానవుల కాలంలోనే. వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళు కూడా పూసలని రాళ్ల పూసలు తయారు చేసేవారు, మట్టి పూసలు తయారు చేసేవారు, తర్వాత రకరకాల పూసలు తయారు చేసేవారు. ఇగో ఈ బొమ్మలన్నీ కూడా అప్పటివే మనకి ఆ కాలం నాటి బొమ్మలన్నింటినీ కూడా సమాధుల్లో నిక్షిప్తం చేసి ఆ సమాధులను ఆ రకంగా ఉంచి పైన పెద్ద పెద్ద బండరాళ్ళు వాళ్ళు పేర్చేవారు. ఎందుకనంటే మళ్ళీ దాంట్లో ఉన్న మృతదేహాలని వేరే జంతువులు వచ్చి తీసుకుపోకుండా వాటిని పదిలపరచడానికి. ఇవన్నీ కూడా ఈ మట్టి పాత్రలన్నీ కూడా ఆ కాలం నాటివే. ఆ రోజుల్లోనే వీటిని ప్రాచీన కాలంలోనే వీటిని కాల్చి వాళ్ళు ఈ మట్టి పాత్రల కింద, బొమ్మల కింద కూడా తయారు చేసేవారని కూడా మనకి తెలుస్తూ ఉంది. అంటే ఏంటి సార్ ఈ బొమ్మలు అనేవి? ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం రకరకాల ఏనుగు బొమ్మ ఉంది అందులో. ఇది మేబీ గుర్రం బొమ్మ కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లల బొమ్మలు ఉన్నాయి. ఏంటి ఆ సెంటిమెంట్? కాలంలో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో ఆ ఇష్టమైనవన్నీ కూడా ఆ బొమ్మల రూపంలో కుందేళ్ళని, తాబేళ్ళని, రకరకాల వస్తువులన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైనవి, వాళ్ళు వేటకు ఉపయోగించినవన్నీ కూడా ఆ పూసలని, అలాగే వాళ్ళకి ఏవైతే ప్రీతికరమైన ఉంటే వాటిని అన్నింటినీ కూడా ఆ సమాధుల్లో ఉంచి వాటిని ఆ రకంగా వాళ్ళు చేస్తూ ఉండేవారు. వాటిని పూడ్చిపెట్టడం అవి చేసేవారు అన్నమాట. వాళ్ళకి ప్రీతికరమైన ఇప్పటికి కూడా చూడండి, ఎవరైనా కాలం చేశారంటే వారికి ప్రీతిపరమైన వస్తువులను కూడా వాటితో ఉంచి మనకి పాతి పెడుతూ ఉంటారు, అట్లా చేస్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళు ఆ రోజుల్లో కూడా వాళ్ళకి నమ్మకం అన్నమాట. ఇదేంటి సార్ రుద్రమకోట తవ్వకాలు? ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా అని రాశారు. ఇందులో 72 సమాధులు. అవునండి, 72 దాదాపు 100 సమాధుల వరకు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ రకంగా ఉంటుందన్నమాట. కింద సమాధి ఉంటుంది, వాళ్ళ బరియల్ తవ్వాక ఈ రాళ్ళు అలా పేర్చి ఉంటాయన్నమాట. మరి బిఫోర్ మీకు కామన్ ఎరా ఎప్పుడు 15,000 20,000 సంవత్సరాల క్రితం నుంచి 1,00,000 సంవత్సరాల క్రితం వరకు కూడా ఉన్నవి ఈ రకంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆ రాళ్ళు తొలగించి, ఇప్పుడు ఎందుకంటే ముంపు ప్రాంతం అయిపోతుంది కాబట్టి అవన్నీ తవ్వకాలు చేసి దాంట్లో ఉన్నవాటి ఇవన్నీ కూడా చేస్తే మనకు లభ్యమైనవన్నీ కూడా చాలా. అంటే ఇప్పుడు మీరు ముందు చూపించారు కదా, ఇప్పుడు అక్కడ చూపించినటువంటి ఆ బొమ్మలు అవన్నీ కూడా ఇక్కడ ఈ రుద్రమకోటలో తవ్వకాల్లో లభించినవే. ఇవన్నీ చేస్తేనే లభించాయి మనకి ఆ రకంగా. ఇవన్నీ కూడా అక్కడ మనకి తూర్పుగోదావరి జిల్లాలో రాయనపేటలో అక్కడ కూడా కొన్ని దొరికినాయి మనకి. బృహత్శిలాయుగం నాటి 100 సమాధులు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అలంకరణ పూసలు, రంగులోని కుండలు, మరి రాయితో చేసిన వస్తువులు కూడా లభించాయి అక్కడ. అంటే అప్పటికే రాయితో చేసిన వస్తువులను ప్రారంభం చేశారు. ఏంటి సార్ తెల్లగా పెద్ద పెద్ద స్తంభాల్లో పెట్టారు, మొత్తం 2, 3, 5 స్తంభాలు పెట్టారు, పాలరాతి లాగా ఉన్నాయి. ఏంటి అసలు వీటి చరిత్ర ఏంటి సార్? అసలు ఇవేంటంటే ఐకా పిల్లర్స్ అంటారు, వీటిని ఐకా స్తంభాలు అంటారు. మన బుద్ధిస్టుకి సంబంధించిన అనేక ప్రాంతాల్లో స్తూపాలు. ఉదాహరణకి మన వట్లూరు గ్రామానికి 2000 సంవత్సరాల చారిత్రక వైభవం ఉందనేది మనకి స్పష్టమవుతోంది. ఆ నేపథ్యంలో ఏంటంటే ఒక వట్లూరు గ్రామంలో ఒక బౌద్ధ స్తూపం ఉందనేది కూడా మనకి చరిత్రకారులు స్పష్టం చేశారు. ఆ బౌద్ధ స్తూపానికి చుట్టూ కూడా ఇలాంటి ఆయకా పిల్లర్స్ పెట్టేవారు. ఈ ఆయకా పిల్లర్స్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ఇవన్నీ కూడా మనకు అక్కడ లభ్యమైనవి. అక్కడ చెరువు తవ్వకాల్లో లభ్యమైనవన్నీ కూడా ఊళ్ళో గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉండటంతో వీటిని మనం అన్ని సంరక్షణ చేసి ఇక్కడ మ్యూజియం తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి బ్రహ్మీ లిపిలో ఉన్న ఒక శాసనం కూడా, చిన్న శాసనం కూడా మనకి దీంట్లో మనకి లభ్యమైంది. సార్ ఎక్కడ సార్ అది? ఇది కూడా ఆయక పిల్లర్ చూడండి, చక్కగా పద్మదళాలతో ఉన్న అద్భుతమైన పెటల్స్తో ఉంది. ఇక్కడ ఇది బ్రాహ్మీ లిపిలో బోధాన అని ఉంది, అంటే భూమిని దానం చేయటం అనమాట. ఆ రకంగా బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసనం అది. అట్లాగే మనకి ఇది కూడా అక్కడే లభ్యమైనాయి. అయితే ఒక 50 సంవత్సరాల క్రితం వట్లూరు గ్రామం నుంచి పెనకడిపి గ్రామానికి వెళ్ళి పెనకడిపి గ్రామం సెంటర్లో దీన్ని ఉంచి దీన్ని చాలా అపురూపంగా చూసుకునేవారు. వారందరినీ గ్రామస్తులను కన్విన్స్ చేసి మనం ఈ పిల్లర్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది కూడా మనకి బుద్ధిస్ట్ ఆయకా పిల్లరే. మీకు అమరావతిలో ఉన్న ఆయకా పిల్లర్స్ ఇటువంటి లైమ్ స్టోన్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఆయకా స్తంభాలు, ఇటువంటి అలంకరణలో ఉన్న స్తంభాలతో కంపేర్ చేస్తే ఇది కూడా సమానమైన రీతిలో అందాన్ని, ఆకర్షణీయతను చూపించే అద్భుతమైన మనకి ఆయకా పిల్లర్ లభించింది. చాలా అపురూపమైన ఆయకా పిల్లర్ ఇది.
దీన్ని బట్టి మనకి ఏలూరు, వట్లూరు ఈ గ్రామాలన్నిటి కూడా 2000 సంవత్సరాల చరిత్ర మనకు కనబడుతుంది. వీటిని మనకి చారిత్రపరంగా ఇక్ష్వాకుల కాలం నాటి అంటే క్రీస్తు మనకు కామన్ ఎరా 2వ శతాబ్దానికి సంబంధించిన వాటిగా వీటిని మన వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సుమారుగా ఇక్కడ మీరు అక్కడ ప్రాచీన శిలాయుగం దగ్గర మొదలుపెట్టి మొత్తం మన ఏలూరుకు సంబంధించి ఏలూరు, వట్లూరు కూడా 2000 సంవత్సరాలు అంటారా? సుమారుగా ఎన్నాళ్ళ చరిత్ర ఉంటుంది? ఇప్పుడు మనకి వీటిల్లో చరిత్ర మనకు ఉండటం అంటే ఇప్పుడు వాటిని బట్టి బేస్ చేస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో ఆదిమానవుడి కాలం నుంచి కూడా చరిత్ర మనకి ఉంటూనే ఉంది. మనం ఏమిటంటే లభ్యమైన వస్తువులను బట్టి మనం చరిత్రని మన యొక్క పరిశోధనల మహానుభావులు ఇచ్చిన పరిశోధనలు బట్టి లభ్యమైన వస్తువులను బట్టి కూడా మనం ఒక రకమైన ఒక ఐడియాలజీకి వస్తాం. మనకి లభ్యమైన ఇవన్నీ వీటిని బట్టి చూస్తే 2000 సంవత్సరాల చరిత్ర స్పష్టంగా ఉందనేది మనకి వట్లూరు కానీ ఏలూరు కానీ కనబడుతోంది. అలాగే మన పెదవేగి, దెందులూరు మన గ్రామాలు కనుక చూసినట్లయితే ఆ రోజుల్లో రాజధానులుగా వెలిసిల్లాయి కాబట్టి అవి కూడా 1వ శతాబ్దం నుంచి కూడా అక్కడి నుంచి మనకి చరిత్ర ఉందని అర్థమవుతోంది. అక్కడ కూడా అటువంటి చాలా అద్భుతమైన దొరికాయి. మనకి మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు, ఇంగు కార్తికేయ శర్మ గారు, పుచ్చా పరబ్రహ్మ శాస్త్రి గారు ఇటువంటి మహనీయులు ఎంతోమంది వీటి మీద చాలా పరిశోధనలు. ఇక్కడ నేను ఒక గుడి లాంటిది చూశాను. ఈ లోపల అంటే బయట నందిని పెట్టి లోపల నాగద దేవుడితో ఉన్నటువంటి శివలింగం, నాగదేవుడిని ఇవి మనకి లభ్యమైన వాటిని ఆ రకంగా పెట్టాము అలంకరణ. కానీ ఇవన్నీ ఒక చోట్ల లభ్యమైన వాటిని కొంచెం మనం ఏంటంటే ఒక చక్కటి దృశ్యమాలికగా కనపడాలనే భావనతో ఏర్పాటు చేసినవి. ఇవన్నీ కూడా మనకి అనేక ప్రాంతాల్లో లభ్యమైనవి. ఇవన్నీ మనం లెక్క పెట్టుకుంటే మనకి చారిత్రకంగా లభ్యమైనవి చాలా మటుకు భూగర్భంలో కలిసిపోయినా మనకి సుమారుగా విష్ణుకుండిల కాలం నుంచి కాకతీయుల కాలం నాటి నుంచి చాలా తవ్వకాల్లో మనకి లభ్యమైనవి. దీంట్లో భాగంగా పెదవేగిలోనే మనకి ఏకాదశ రుద్రముఖుడి యొక్క విగ్రహం ఒకటి మనకి లభ్యమైంది. అది పెదవేగిలోనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పరీక్షణ చేస్తున్నారు. అదే కాక చిత్రరథస్వామి ఆలయం కూడా, శాలంకాయంలో ఆరాధ్యదైవం అనే చిత్రరథస్వామి ఆలయం కూడా అక్కడ ఉంటే దాన్ని వాళ్ళు బయటికి తీసి దాన్ని కొంత రెనోవేషన్ అది చేశారు. ఆ చిత్రరథస్వామి యొక్క విగ్రహం కూడా మనకి అక్కడ పరీక్షణ చేస్తున్నారు. అక్కడ లభ్యమైనవన్నీ కూడా ఈ రోజున పెదవేగి అక్కడ శివాలయంలో వాటిని అన్నింటినీ పరీక్షణ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ భాగం తవ్వకాల్లో లభ్యమైనవి ఏంటంటే చాళుక్యన్ సేర, దాదాపు 600 సంవత్సరాల పాటు మనకి చాళుక్యులు ఇక్కడ పరిపాలన చేసిన నేపథ్యం ఉంది. వేంగి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, రెడ్డి రాజులు వీళ్ళు పరిపాలన చేసిన నేపథ్యంలో అనేక రకాల శిల్పాలు మనకి ఆ తవ్వకాల్లో ఆలయాలకు సంబంధించినవి బయటపడ్డాయి. దాంట్లో భాగంగా ఇవన్నీ దొరికినవన్నీ కూడా ఎక్కువ భాగం వేంగి చాళుక్యుల కాలం నాటి శిల్పాలే. ఈ ఆలయాల్లో వాళ్ళు ఆ తవ్వకాల్లో రెనోవేషన్స్ చేసినప్పుడు కూడా దొరికినవన్నీ కూడా అమూల్యమైన వాటిని అన్నింటినీ కూడా మనం అక్కడి నుంచి అనేక ప్రాంతాలను తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని విజయవాడ నుంచి, కొన్ని మనకి మ్యూజియంస్, ఉదాహరణకి కొన్ని ఏమో మనకి రాజమండ్రి నుంచి, కొన్ని కర్నూలు నుంచి, అలాగే అనేక రకాలు తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే అవే కాక మనకి ఇటువైపు కూడా మనకి చాలా అద్భుతమైన మనకు లభ్యమైనవి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పంచలోహ విగ్రహాలు, మనకి అటువైపు అన్నీ కూడా శిలా విగ్రహాలు, ఇటువైపు అన్నీ కూడా పంచలోహ విగ్రహాలు లభ్యమైనవి. ముఖ్యంగా ఏంటంటే పంచలోహ విగ్రహాలు ఇవి మనకి చాలా ప్రాచీనమైన ఆలయాల్లో దొంగతనాలు జరిగినప్పుడు వాళ్ళకి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్గా ఉన్నప్పుడు న్యాయస్థానాలు వాళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని పిలిపించి వాటిని హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగా మనకి ఏలూరుకు సంబంధించిన న్యాయస్థానాలు కొన్ని ఇలా అన్క్లెయిమ్డ్గా ఉన్నవి ఆలయాలకు సంబంధించిన అనేకం దొరికిన వాటిని. ఈ నటరాజు విగ్రహం ఎక్కడ నుండి సార్? ఇది కూడా ఏలూరు, పశ్చిమ గోదావరి ఏలూరే, కానీ ఇది ఎక్కువ ప్రాచీనమైనది కాదు, 18వ శతాబ్దానికి సంబంధించింది. ఇది మనకి ఇక్కడ మన ఏలూరులోనే పెద్దమ్మవారి గుడిలో లభ్యమైందని చెప్పి నేను మనకి తెలుసున్నంత మటుకు 18వ శతాబ్దం ఇదో లేదా మరొకటో ఇంకోటి నటరాజ విగ్రహం ఒకటి ఉండాలి. అది మాత్రం మనకి పెద్దమ్మవారి గుడి ఇక్కడ, దాంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి రసీట్ కూడా ఇచ్చారు. తర్వాత అనేక రకాల విగ్రహాలు, ఇప్పుడు ఈ స్వామికి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ కూడా 14-15 శతాబ్దాలకు సంబంధించిన విజయనగర పీరియడ్కి సంబంధించిన అనేక విగ్రహాలు మనకి లభ్యమైనవి. ఈ తవ్వకాల్లో లభ్యమైనవి కొన్ని. తర్వాత మ్యూజియంస్ నుంచి ఏనుగు మీద స్వారీ చేసేది కూడా చాలా బాగుంది సార్. ఇదేంటి, దీని చరిత్ర ఏంటి? ఇది కూడా ఇది సుమారుగా 17-18 శతాబ్దానికి సంబంధించిందండి. అంబారీ మీద వెళ్తున్నట్టుగా ఒక చిత్రం, మ్యాన్ రైడింగ్ అన్ ఎలిఫెంట్, 17లోనే కాంసం కళ మనకి చాళుక్యన్ సేరాకి వచ్చేప్పటికే పంచలోహాలు ఇవన్నీ కూడా మనకి ఇక్ష్వాకు పీరియడ్కే వచ్చేసాయి.
అంతకు మునిపే ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ విగ్రహ రూపంలో తీసుకొచ్చి రకరకాలుగా చేసి ఇవన్నీ చేయటం ఎక్కువగా ఇవి లభ్యమైనవి మనకి విజయనగర చాళుక్యన్స్ పీరియడ్ నుంచి బాగా మనకు లభ్యమైనవి. ఉదాహరణకి మీ విజయనగర పీరియడ్లో చాలా మనకు లభ్యమైనవి. దాంట్లో భాగంగా ఇప్పుడు సంబంధించిన ఆళ్వార్లు కానీ, గోదాదేవి కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, ఈ విగ్రహాలన్నీ కూడా మనకి దాదాపు 10-11 శతాబ్దాలకు సంబంధించిన కొన్ని లభ్యమైనవి. 15-16 శతాబ్దాలకు సంబంధించిన వెంకటేశ్వర స్వామిది ఇది రాజమండ్రి సార్, సేమ్ పెద్ద తిరుపతిలో కూడా సేమ్ ఇదే రకంగా ఈ చేయి కొద్ది కిందకు ఉంటుంది. ఇది 16th సెంచరీ అండి. మనకి అంటే వివిధ మ్యూజియంస్ నుంచి తీసుకొచ్చారు మన వాళ్ళు. కొన్ని అక్కడ అంటే ఇప్పుడు ఏమైందంటే పూర్వం మ్యూజియం లేకపోవడంతో ఇక్కడ లభ్యమైనవన్నీ అనేక మ్యూజియంస్కి వెళ్ళిపోయినాయి. ఆ మ్యూజియంస్కి వెళ్ళిపోయిన వాటిని తెచ్చుకోవాలి. దీంట్లో భాగంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆ రాష్ట్రాలు కమిటీలు ఫారం చేస్తాయి. ఆ కమిటీలు ఫారం చేసినప్పుడు ఆ కమిటీలు కూర్చుని ఏ రాష్ట్రానికి సంబంధించిన చారిత్రక సంపద ఆ రాష్ట్రానికి ఇవ్వాలి. కానీ బట్ అలా జరగల. మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయినప్పుడు అక్కడ ఉన్న చాలా మిగిలిపోయి ఉన్నాయి, అవి ఇవ్వాల. ఉదాహరణకి వసంతవాడలో 2వ మాధవర్మకి సంబంధించిన శాసనం ఒకటి మనకు లభ్యమైంది. అది మైసూర్ మ్యూజియంలో ఉందని ఇప్పటికీ చెప్తారు. అలాగే మెడ్రాస్ చెన్నై మ్యూజియంలో కూడా మనకు సంబంధించిన కొన్ని ఉన్నాయంటారు, అవి ఏం రాలా. సార్ మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు జైనులకి సంబంధించి కానీ బుద్ధులకి సంబంధించింది కానీ ఎక్కువగా ఉండటానికి ఏంటంటారు కారణం? అంటే ఇప్పుడు మీకు సెకండ్ విష్ణుకుండిల కాలంలో కానీ చాళుక్యన్స్ ఎరాలో ముందు కూడా ఏంటంటే హిందూయిజంతో పాటు ఆ రోజున్న రాజాదిరాజులు జైనిజాన్ని, బుద్ధిజాన్ని కూడా బాగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ సాంప్రదాయాలను కూడా, ఆ కల్చర్ని కూడా బాగా ప్రోత్సహించారు. ఆ ఆలయాలకు సంబంధించి కూడా అనేక రకాల దాన ధర్మాలు చేశారు. బోధానాలు ఇప్పుడు అదే చూసాంగా బ్రాహ్మీ లిపిలో ఇచ్చిన శాసనాలన్నీ కూడా, ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా వాళ్ళు ఆ దాన ధర్మాలు చేసి అన్ని మతాలని సమదృష్టితో వాళ్ళు ఆదరణ చేశారు. కాబట్టి ఏంటంటే బుద్ధిజం, జైనిజం కూడా మనకి చాలా విశేషమైన ఆదరణ పొందింది. రాజులు సమదృష్టితో చూశారు. అదేవిధంగా మనకి జీలకర్రగూడెం బౌద్ధారామాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఆ రోజుల్లో సంరక్షణ చేశారు. అనేక రకాల అక్కడ బౌద్ధ భిక్షువులందరినీ కూడా ఆదరణ చేశారు. వారికి అవసరమైన దాన ధర్మాలన్నీ కూడా సమర్పణలు చేశారు. ఇదేంటి సార్, ఇది నేను హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో చూసిన గుర్తు. ఈ కత్తులు, డాలు ఇవన్నీ కూడా, ఇది హెల్మెట్ అనుకోండి, శిరస్త్రానం, ఇవన్నీ మనకి 14th సెంచరీ అండి. విజయనగర పీరియడ్ కాలం నాటివి లభ్యమైనవి కొన్ని, తర్వాత నిజాం కాలం నాటి కొన్ని మనకు లభ్యమైన. ఇవి మాత్రం 14th సెంచరీకి సంబంధించిన ఆయుధాలు. మనకి కత్తులు, ఆ రోజుల్లో రాజులు ఉపయోగించిన కత్తులు, ఇవి అనేక ప్రాంతాల నుంచి మనకు వచ్చాయి. సో వాటిని ఆ రోజుల్లో ఆయుధాల కింద వాడేవాళ్ళు. వాళ్ళు డాలు, కత్తులు, అలాగే ఈటెలు, బల్లేలు వాటిని వాడేవాళ్ళు. ఇవి కూడా మనకి మన ప్రదర్శనకి ఉంచాం మనం వీటిని. సరే, అసలు ఈ మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? ఎంతమందిని కలిశారు మీరు? అదే ఇప్పుడు మీ మ్యూజియం అంటే ఇప్పుడు అన్ని జిల్లాలకి ఈ ప్రదర్శనశాలలు ఉన్నాయండి. అయితే ఏంటంటే ఇక్కడ మనం అన్ని జిల్లాలకు ఉంది, మన జిల్లాలో లేదనే ఒక ఆందోళన, ఆవేదన మనకైతే ఉంది. పురావస్తు శాఖకు సంబంధించి అందరితో కూడా మనం కరస్పాండెన్స్లు చేసినా స్థలం ఉండాలి, స్థలం ఉన్న డబ్బులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ మనకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ సమాధులు ఒకటి మనకి ఐడెంటిఫై చేసాం. ఇక్కడ మనకి దక్షిణ వీధి మనకి మార్కండేయ స్వామి గుడి వైపు చేసి ఆ సైటులో బ్రిటిష్ వాళ్ళ సమాధులు ఫస్ట్ ఐడెంటిఫై చేసినప్పుడు దాంట్లోంచి మనకి విల్ఫర్డ్ ఎస్ క్రిస్టల్ అని ఒక సమాధి బయటపడింది. అమ్మో, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. బ్రిటిష్ వాళ్ళ సమాధులు ఎక్కడా లేవు. కాబట్టి చరిత్రకి ఏంటంటే కాస్ట్, కలర్, క్రీడ్ అని ఏముండవు. అన్ని రకాల మతాలకు సంబంధించిన అంశాలను కూడా మనం వాళ్ళకి ఆనందం కోసం మనం వాటిని కలెక్ట్ చేసి మనం ప్రదర్శించాలలో ఉంచుతాం. సో దాన్ని ఇంపార్టెంట్గా, దాన్ని హిస్టారికల్ హెరిటేజ్గా మనం గుర్తించాలి ఆ సైట్ని అని చెప్పి గుర్తించడం జరిగింది. దాన్ని ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఒక 30 లక్షల రూపాయల ఆర్కియాలజీ ఫండ్ ఉంటే ఏదో చిన్న మ్యూజియం కింద అక్కడ కట్టాం, ఇప్పటికీ ఉంది అది. అయితే పుల్లారావు గారు అని చెప్పి డైరెక్టర్ ఆర్కియాలజీ ఇక్కడికి వచ్చినప్పుడు వారిని రిక్వెస్ట్ చేసాం, ఏమంటే ఒక 28 లక్షలతో కట్టారు, ఇది సరిపోదు, ఏదైనా మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని ఏదో ఫండ్స్ ఇస్తే బాగుంటుంది కదా, మేము కూడా ఇక్కడ ఏదైనా మంచి మ్యూజియం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందంటే ఆయన 1 crore ఫండ్ శాంక్షన్ చేయించాడు. శాంక్షన్ చేయించాక తర్వాత 3 నెలలకు ఆయన వెళ్ళిపోయాక అది మనకి జనవరి వరకు కూడా ఇక్కడ R&B వాళ్ళ సైట్లో పెడతామని వాళ్ళు నిర్ణయం చేయడం, తర్వాత ఆ సైట్ని వాళ్ళు రిజెక్ట్ చేయడం. సో ఆ నేపథ్యంలో అంటే సైట్ లేకుండా డబ్బు మురిగిపోయే పరిస్థితి వచ్చింది. జనవరి వచ్చేసింది. ఆ టైంలో మరి ₹1 కోటి ఫండ్ మురిగిపోతుంది, ఏం చేయాలని ఆలోచిస్తే కలెక్టర్లు కానీ ఎవరు కానీ మనం ఏ రిప్రజెంటేషన్స్ ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. అప్పుడు ఏలూరు ఎమ్మెల్యే బడ్డెట్కోట రామారావు గారు, బుజ్జి గారు, నాకు చాలా చిన్న వయసు నుంచి కూడా పరిచయం. వారితో నేను ఎప్పుడు కూడా రాజకీయంగా నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా వారికి వాస్తవాన్ని తెలియజేస్తే వారు మీరు ఇంత ఫండ్ తీసుకొచ్చినప్పుడు స్థలం ఇవ్వకపోతే ఇంకెట్లాగని చెప్పి ఇక్కడ సైట్ ఉంది, మీరు కావాల్సింది తీసుకోండి అంటే దాదాపు 2000 గజాల సైట్ని వారు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఆ రకంగా రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అయితే టెక్నికల్ ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు దీన్ని కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఫైల్స్ అన్ని మనకు రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ చేసినప్పుడు
మనకి దీని మీద ఏం చేయాలని ఆలోచిస్తే అప్పుడు ఐవైఆర్ కృష్ణారావు వారు చీఫ్ సెక్రటరీ గవర్నర్తో వారికి రిప్రజెంటేషన్ పంపడం, వారు కింద నుంచి వీళ్ళందరూ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళు పంపారు. ఈ రిపోర్ట్స్ పంపిన నేపథ్యంలో దీని మీద ఏంటంటే మనకి దీని యొక్క వాస్తవాన్ని, దీనికి ఉన్న నెసెసిటీని కూడా గమనించి అప్పుడు దీన్ని పరిగణలో తీసుకుని దీనికి అప్పట్లో మనకి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు కూడా లభించడం జరిగింది. ఆ ఉత్తర్వుల నేపథ్యంలో మనకి ఏ రకమైన ఆటంకాలు లేకుండా ముందు ₹1 నిధులు మురిగిపోకుండా ముందు సాయిల్ టెస్టులు చేయించడంతో భాగంగా నిధులు కాపాడుకోగలిగాం. ఆ తర్వాత కలెక్టర్ మనకి కమిషనర్ వాణిమోహన్ గారు రావటం, ఆవిడ అనదర్ 2.5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, ₹1.5 కోటి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే విధంగా ఆవిడ కృషి చేయడం, మొత్తం ₹5 కోట్ల ఫండ్తో అంతర్జాతీయ స్థాయిలో దీన్ని నిర్మాణం చేయడానికి ఇంతకాలం పట్టింది. ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది. తర్వాత ఎందుకని సమాజ సేవకుడు లేకపోతే చరిత్ర మీద ఎంత పట్టు ఉన్న అయ్యంగారికి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ మిగతా వ్యాపకాలన్నీ వదిలేసి పురాతన దేవాలయాలు లేకపోతే మన ఏన్షియంట్ హిస్టరీ ఇవన్నీ కూడా ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఒకటండి, ఇది ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఒక ఇంట్రెస్ట్ అనే కాదు, కానీ ఒక భాగం మన సమాజ సేవలో ఒక భాగమైంది. మన చరిత్రని, మన వారసత్వ సంపదల్ని కూడా కాపాడుకోవటం. ఇప్పుడు ఎన్నో ఆలయాలకు సంబంధించి వాటిని ట్రెడిషనల్ అప్రోచ్ లేకుండా కొలగొట్టాలంటే వాటన్నిటి మీద మేము దావాలేయడం జరిగింది. ఈరోజు తిరుపతి దేవస్థానంలో కూడా అనేక రకాల వైలేషన్స్ చేస్తే వాటిని అన్నింటినీ తీవ్రంగా ఖండించడం, వాటిని సక్రమంగా జరిగే విధంగా చూస్తున్నాము. అదేవిధంగా ఆలయాల్లో జరిగే కైంకర్యాలు సక్రమంగా జరగకపోయినా, ఆలయాల్లో జరిగే ఏ రకమైన ఆభరణాలు సక్రమంగా మెయింటైన్ చేయకపోయినా, అక్కడ ఉన్న నిర్వహణ సరిగ్గా లేకపోయినా వీటన్నింటినీ నిలదీస్తున్నాము, ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా ఏంటంటే మాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రకమైన విధానాలతో ఎవరితో కూడా మాకు సంబంధం లేదు. మేము కేవలం ఏంటంటే ఏదో సమాజానికి ఉపయోగపడే అంశం మీద దాన్ని ఫాలోఅప్ చేసి మంచి చేస్తే అందరికీ ఉపయోగపడాలనే ఒక ప్రజాహితమే తప్ప కానీ ఇందులో ప్రత్యేకంగా ఒక అంశం మీద శ్రద్ధను కాదు. ఇప్పుడు ఇది ఉంది, సంగీతం, సాహిత్యం, కళల మీద కూడా మాకు చాలా అభిరుచి ఉంది. ఏలూరు నగరానికి సంగీత, సాహిత్య, నృత్య కళాశాల, ఒక అద్భుతమైన కళాశాల రావాలని కూడా మాకు ఒక దృఢమైన సంకల్పం దాదాపు 15-20 సంవత్సరాలుగా ఉంది. అలాగే ఇక్కడ పురావస్తు మ్యూజియం అనేది అన్ని జిల్లాల్లో ఉంది. ఈ జిల్లాకు అన్యాయం జరుగుతోంది, ఈ జిల్లాకి ఎందుకు ఇవ్వరనే పట్టుదలతో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద దీన్ని మనం చేసి దీన్ని సక్సెస్ అయ్యాం. అదేవిధంగా సంగీత నృత్య కళాశాల కూడా ఏలూరుకి రావాలనేది ఒక మాకు ఆశయం. దాని దృష్టిలో కూడా తప్పనిసరిగా కృషి చేస్తాము. ప్రజాప్రతినిధులు ఇది చాలా బాగుంది సార్. మ్యూజియంలో వేరొకరి సహాయం లేకుండా ఇక్కడ మ్యూజియం వాళ్ళు ఏలూరు మ్యూజియం అని మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన అనంతరం స్కాన్ చేస్తే ఇక్కడ ఏలూరు మ్యూజియం అని చెప్పి ఏఆర్ అని కనబడుతుంది. స్టార్ట్ నొక్కుతున్నాం. స్టార్ట్ నొక్కగానే క్యూఆర్ కోడ్. పశ్చిమ గోదావరి జిల్లా పరిపాలన కేంద్రం ఏలూరు. మౌర్యులు మొదలుకొని శాతవాహనులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర చరిత్ర మొత్తం ఎన్నో రాజవంశాలు పరిపాలించిన భూమి ఇది. కళలకు నిలయంగా విరాజిల్లిన ఈ ప్రాంతాన్ని హేలాపురి అని పిలిచేవారు. వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఆ హిస్టరీ గురించి అవగాహన కలుగుతుంది. ఉన్నంత వరకు డిపార్ట్మెంటల్ వాళ్ళు అన్నీ మనకు గైడ్ చేస్తారు, చెబుతారు. ఒకవేళ మనకి అన్నీ కూడా ఒక 50 మంది వచ్చినప్పుడు వాళ్ళు సహకరించలేని సందర్భం ఉంటుంది. అందుకని ఏంటంటే దీనికి చాలా పెద్ద ఎత్తున ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈ మ్యూజియం తీర్చిదిద్దడంలో చాలా ముఖ్యమైన పాత్రని ఈ శాఖకు సంబంధించిన డైరెక్టర్సు, చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, గాయత్రి గారి దగ్గర నుంచి, రామకృష్ణ గారి దగ్గర నుంచి, ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ గారు మన వెంకటరత్నం గారు, వీళ్ళందరూ కూడా, అలాగే మనకి ఇక్కడ దీనికి అసిస్టెంట్ డైరెక్టర్గా అప్పుడు టెక్నీషియన్స్, వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్స్గా పనిచేసిన తిమ్మరాజు గారు, వెంకట్రావు గారు, వీళ్ళు అద్భుతమైన కృషి చేశారు. మామూలుగా కాదు, అప్పుడు ఇంజనీర్గా పనిచేసిన రాధాకృష్ణ గారు, ఒకళ్ళని కాదు, కొంతమంది పేర్లు నాకు సడన్గా గుర్తురాక మర్చిపోవచ్చేమో, కానీ చాలా అద్భుతమైన సేవలు అందించారు. అట్లాగే ఇంజనీర్స్ కూడా వీళ్ళందరితో సమిష్టి కృషి. నేనేంటంటే ఒక కోఆర్డినేటర్గా వ్యవహరించాను, కానీ నేనేం ఫండ్స్ తీసుకొచ్చి ఎవరి జేబులోంచి ఎవరికి ఇవ్వాలా, అలాగే ఈ పనంతా కూడా నేనే రాళ్ళు మోయలా, రప్పలు మోయలా, ఇందులో ఉన్నవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చాలా అయినా కూడా సంకల్పం అనేది ఉండాలి. మీరు ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఏంటంటే వాళ్ళు కూడా భావసారూప్యత కలిగిన వ్యక్తులు మనకి తోడ్పడటం, అలాగే డిపార్ట్మెంటల్ పీపుల్లో కూడా వాళ్ళు ఏంటంటే మంచి యాక్టివిస్టు, కోఆర్డినేటర్ ఉన్నప్పుడు మనం ఎంతైనా సాధించగలమనేది వాళ్ళు నిరూపించారు. ఈరోజునంటే హయ్యెస్ట్ అథారిటీగా ఉన్న వాణిమోహన్ గారికి మంచి ఆశయం ఉండొచ్చు, నాకు మంచి ఆశయం ఉండొచ్చు. చిత్తశుద్ధి మధ్యలో ఉన్న అధికారులు కనుక సక్రమంగా లేకపోతే ఎవరు ఏం చేయలేం. ఆవిడ 4 కోట్ల ఫండ్ తెచ్చారు. నేను ₹1 కోటి అప్పుడు మిత్రుడు పుల్లారావు గారు అప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు వారు ఇచ్చిన ఫండ్ ఇది. అంతా ₹5 కోట్ల ఫండ్ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసి దాన్ని సక్రమైన రీతిలో చేసుకొచ్చి మరి చేయవలసిన బాధ్యత ఎవరిదే? అధికారులదే కదా. మిగతా కూడా ఒకసారి చూద్దాం సార్. ఈ స్కాను
ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మా వ్యూవర్స్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మా కెమెరామెన్ భాగ్యరాజు అంటే ఇక్కడ ఇది మనం ప్లే స్టోర్లో ఏలూరు మ్యూజియం అని డౌన్లోడ్ చేసుకోగానే ముందు అది ఏఆర్ది ఓపెన్ అవుతుంది. దాన్ని స్కాన్ చేస్తే మీరు చూస్తే కనుక విజువల్ ప్లే అవుతుంది. ఎంత కష్టపడ్డారు ఇక్కడ ఆర్కియాలజికల్ వాళ్ళు, పురావస్తు శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ అంటే ఈ దీనికి సంబంధించిన పూర్తి చరిత్ర, అక్కడ త్రవ్వకాలు మొత్తం అంతా కూడా ఈ విజువల్లో కనపడుతుంది. ఇదంతా కూడా మీరు మొత్తం మీరు డిజిటల్గా చూడవచ్చు. మీ మొబైల్ ఫోన్లోనే దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ చేస్తే కనుక ఇది దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఈ ఫోన్లోనే, తెలుగు అయితే తెలుగు, అట్లాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు. 2 భాషల్లో కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మీరు రాయన్నపేట త్రవ్వకాలకు సంబంధించిన ఈ డిజిటల్ బోర్డు చూశారు. రుద్రమకోట త్రవ్వకాలు మరలా దీన్ని నేను స్కాన్ చేస్తే కనుక మళ్ళీ దీని గురించి చరిత్ర వస్తుంది. శిలాయుగం నాటి 72 సమాధులను గుర్తించి తవ్వకాలు చేపట్టారు. ఈ సమాధుల్లో పావురం, తాబేలు మొదలైన టెర్రాకోట బొమ్మలు, మట్టి పాత్రలు, ఇనుముతో చేసిన వస్తువులు, పూసలు లభించాయి. మనం చూసిన ఇప్పుడు రుద్రమకోట త్రవ్వకాల్లో మీరు చూసిన ఇప్పుడు ఈ వీడియోలో ప్లే అవుతున్నాయన్నీ కూడా మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీలో ఇప్పటివరకు అయ్యంగార్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ తాబేల బొమ్మలు కానీ వీటన్నిటికీ సంబంధించింది అంతా కూడా అంటే ఏలూరు నగరంలో ఇంత అందమైన మన చరిత్ర అంతా ఉట్టిపడేలాగా ఎంతో కష్టపడి ఇంత చేసుకొస్తే కనీసం దీనికి సరైన గుర్తింపు రావటం లేదు. అంతర్జాతీయంగా కూడా గతంలో ఏంటంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి చారిత్రక ఆనవాళ్ళు కానీ ఈ చారిత్రక వీటన్నిటినీ కూడా ఇతర నగరాల్లో ఉన్నటువంటి మ్యూజియంలకి వీరు తీసుకెళ్లారనే చెప్పుకోవచ్చు. మనం చూసినాం అక్కడ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, మ్యూజియం చూడడానికి వచ్చిన వాళ్ళు మనం ఇప్పుడు చెప్పిన AI ద్వారా చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. శిలాయుగంకి సంబంధించినటువంటి సమాధుల గురించి అతను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే గైడ్ అవసరం లేదు, మీరు ఈ 2 ఫ్లోర్లో ఈ మ్యూజియం ఉందనే చెప్పుకోవచ్చు. ఈ 2 ఫ్లోర్లకి సంబంధించిన మ్యూజియంలో కూడా ఇంత రకరకాలుగా అంటే మన చరిత్ర మొత్తం కూడా కళ్ళకు కట్టేట్లుగా ఇక్కడ మొత్తం అంతా కూడా జాగ్రత్త పరిచారనే చెప్పుకోవచ్చు. అటువంటి మ్యూజియంకి ఏలూరు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే సరైన గుర్తింపు రావడం లేదనే బాధ ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఎందుకంటే వేంగి రాజులు పరిపాలించారు, రెడ్డి రాజులు పరిపాలించారు, ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వట్లూరులో కానీ లేకపోతే బౌద్ధరామాలు గుంటుపల్లి గుహలు ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటికీ సంబంధించి ఇంత చారిత్రక ఆనవాళ్ళని ఏలూరులోనే భద్రపరిచారు. మిగిలిన చోట్లకు వెళ్ళిపోయినటువంటి వాటిని కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యంగారు నిజంగా ఆయన మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన కృషి. కానీ లేకపోతే అధికారులు ఇక్కడ ఇంత ఓపికగా ఇంత పనితీరు ఇంత కష్టపడి వీటన్నిటిని సేకరించినందుకు. సరే ఏంటి చివరిగా మా వ్యూవర్స్కి ఏం చెప్తున్నారు ఈ చరిత్ర కానీ చారిత్రక ఆనవాళ్ళు వీటి గురించి విశిష్టత గురించి? ఇది చాలా మనం కాపాడుకోవాలండి. మన పూర్వులు మన తాతల కాలం నాటి ఉయ్యాలని ఎలా కాపాడుకుంటామో, ఎందుకంటే చరిత్ర మన ప్రస్తుతం జరుగుతున్న వర్తమానం ఈ 2 కూడా భవిష్యత్తుకి మార్గదర్శనం చేసేవి. ఇప్పుడు ఏంటంటే అసలు దురదృష్టం ఏంటంటే కళాశాలల్లో BA, MA హిస్టరీ కూడా చాలా తగ్గిపోతున్నాయి. వాటిని ప్రోత్సహించే పరిస్థితి లేదు. అదే పరిస్థితుల్లో విద్యార్థులు కూడా వచ్చే పరిస్థితి లేదంటే పాలకులుగా ఉన్న ప్రభుత్వాలకి చరిత్ర పట్ల సరైన శ్రద్ధాసక్తులు తగ్గిపోయామో అనిపిస్తోంది. అలా కాకుండా ఈ చరిత్ర పట్ల చాలా సహృదయతతో ముందుకు వెళ్ళి మన కల్చర్ని, మన సంస్కృతిని కాపాడుకోవాలంటే చరిత్రని ఖచ్చితంగా కాపాడాలి. చరిత్రను కాపాడి సంస్కృతిని కాపాడితే జాతి కరెక్ట్ దిశలో నడుస్తుంది. ఆ నేపథ్యంలో మరి ప్రభుత్వాలు బాగా ఆలోచన చేసి ఇంకా బాగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా మేము చెప్పేది ఏంటంటే అనేక మంది ఇళ్లలో ఈ రోజున చాలా ప్రాచీనమైన వస్తువులు ఉంటాయి. దాదాపు 300-400 సంవత్సరాల క్రితం తాళపత్ర గ్రంథాలు కానీ మరి తామ్ర శాసనాలు కానీ, ఇప్పుడు ఇందాక ఇక్కడే మనం చూసినట్టయితే తామ్ర శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాళుక్య శారా నుంచి ఉన్నాయి. అలాంటివి ఏమైనా కనుక వాళ్ళ ఇళ్లలో దొరికినట్లయితే వాళ్ళు మన మ్యూజియం కనుక వాళ్ళు ఇచ్చినట్టయితే ఇంట్లో ఉంటే ఇంట్లోనే పరిమితం అయిపోతుంది. కొంతమంది ఇళ్లలోనే చిన్న మ్యూజియంస్ కింద మార్చుకుని చేసుకుంటున్నారు, కానీ వాటికి భద్రత అది కూడా ఉండదు. తర్వాత తరాలకి అందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలో కొంతమంది అలా మెయింటైన్ చేస్తున్నారు.
వాళ్ళ ఇళ్లలోనే. అట్లా కాకుండా మనకి ఈ మ్యూజియం కనుక ఇచ్చినట్టయితే వాళ్ళ పేరుతోటి ఇక్కడ ప్రదర్శన చేయడం జరుగుతుంది, వాళ్ళకి దానికి సంబంధించిన రసీదులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా బలానా వారు ఇచ్చిన వస్తువులు అని చెప్పి కూడా మనం ప్రదర్శన చేసి వారి పేరుతో కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వేల మంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా స్పందించి మ్యూజియంకి సహకరించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చరిత్రకి సంబంధించిన అంశాలని కాపాడడానికి మనం దీంట్లో ఇంకా భవిష్యత్తులో ఒక హిస్టరీ రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేసి, ఒక లైబ్రరీ ఒకటి స్టార్ట్ చేసి, ఒక కల్చరల్ సెంటర్ కూడా స్టార్ట్ చేయాలని ఒక ఆశయం ఉంది. మరి కొంతమంది ఎంపీలని అవసరమైతే మనం సంప్రదించి వాళ్ళ ఎంపీ ఫండ్స్ నుంచి కూడా మనం అదనపు ఫండ్స్ తీసుకుని ఇంకా పై అంతస్తులో వీటిని మనం డెవలప్ చేస్తే బాగుంటుందని ఒక ఆశయం, ఆకాంక్ష కూడా ఉంది. తద్వారా ఏమవుతుందంటే ఏ జిల్లాలో కూడా ఇంచుమించు లేనంత అద్భుతమైన ఒక చక్కటి అంతర్జాతీయ స్థాయి మ్యూజియంని ఇతర జిల్లాల్లో కూడా ఉన్న ధీటైన రీతిలో మనం దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక కొన్ని మాత్రమే ఇంకా పెట్టాం మనం ఇక్కడ, ఎందుకంటే త్వరలో దీన్ని ఇనాగ్రేషన్కి సిద్ధంగా ఉంది. అంటే ప్రజల్లో కూడా కాన్సెప్ట్ వెళ్ళాలనే భావంతో ఇంకా చాలా అమూల్యమైన సంపదలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఇప్పుడే చూపించదలుచుకోలేదు వాటిని, ఎందుకంటే కొంచెం ప్రజల్లోకి వెళ్ళటం కోసం, కాన్సెప్ట్ కోసమే చేసినవి ఇవి. ఇంకా చాలా అమూల్యమైన సంపదలు ఉన్నాయి. మీకు బిఫోర్ కామన్ ఏరాలో దొరికిన వస్తువుల్లో పూసల్లో కూడా దారం చూస్తారు మీరు, అప్పటికే దారం తయారీ ఉందనేది ఆశ్చర్యపోయే విషయాలు. అట్లా చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ బంగారంతో లెటర్స్తో ఉన్న ఖురాన్ గ్రంథాన్ని కూడా మన వాళ్ళు తెప్పించడం జరిగింది ఇక్కడ రాజమండ్రి మ్యూజియం నుంచి. అట్లాగే మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయాక ఏంటంటే ఆంధ్రాకి చాలా అన్యాయం జరుగుతోంది అన్ని రీతుల్లో కూడా. ఇప్పుడు కొంచెం మంచిగా జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఏంటంటే ఇలాంటి చారిత్రక సంపదల్ని పంచుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక కమిటీ అప్పట్లో ఏర్పాటు చేశారు, ఇక్కడ ఈ రాష్ట్రానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు వాటి కాలం తీరిపోయినాయి, మళ్ళీ కొత్త కమిటీలు ఏర్పాటు అవ్వలేదు. 2 కమిటీలు కూర్చోవడం అనేది ఇప్పటివరకు జరగల. కూర్చుని మన రాష్ట్రానికి సంబంధించిన చారిత్రక సంపద అనేక నిజాం మ్యూజియంలో అక్కడ కూడా ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే చెన్నై, మైసూరులో ఉన్న కూడా అనేక శాసనాలు ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మన అమరావతి మ్యూజియంకు పంపించినా లేదా ఇలా మన మ్యూజియంస్కి పంపించినా ఏమాత్రం పర్వాలేదు, దాని గురించి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ అసలు ఆ కమిటీలో కూర్చోట్లా అంటే ఏంటంటే వాళ్ళకి ఆ దశ మార్గదర్శనం చేసే పరిస్థితులు ప్రభుత్వాల్లో తగ్గిపోయినాయి. సో ఆ రకంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు శ్రద్ధ తీసుకుని ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఆకాంక్ష. ఓకే, మనం చూస్తున్నాం ఏలూరు నగరంలో 1 టౌన్ ఏరియాలో రామకోటి పక్కనే ఉన్నటువంటి ఈ అతిపెద్ద మ్యూజియం సుమారుగా 2 అంతస్తుల్లో ఉంది. ఇక్కడ ఒక్కొక్క ఈ విగ్రహాలు చూస్తుంటే మన చరిత్ర ఇంత గొప్పదా అనేలా ఉన్నాయి. అట్లాగే అప్పుడు ఏదైతే ఆది మానవుల కాలం నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కళ్ళకు కట్టినట్లుగా చరిత్ర కనబడేలాగా, ఉట్టిపడేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి దీన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు కూడా ఒకసారి వస్తే ఇక్కడ ఏలూరు, హేలాపూరి లేకపోతే ఎల్లోరుగా పిలువబడే ఈ చరిత్ర అర్థమవుతుంది. ఈ ప్రాంతీయ చరిత్రతో పాటుగా భారతీయ సంస్కృతి, అట్లాగే అప్పటి ఉన్నటువంటి ఈ మొత్తం ఈ ఆది మానవుల దగ్గర నుండి ఇప్పటివరకు ఉన్నటువంటి చరిత్ర మొత్తం తెలిసేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఇంకా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు అయ్యంగార్ మాట్లాడుతూ చెప్పారు, మీ ఇళ్లలో పురావస్తు శాఖకు సంబంధించి లేకపోతే మీ పురాతన కాలం నాటి కుటుంబాలు దాచుకుంటూ వస్తున్న ఏమన్నా వస్తువులు ఉంటే తప్పనిసరిగా ఇక్కడ మ్యూజియానికి అందించండి, మీ పేరు మీద రసీదు ఇస్తాం, అట్లాగే మీకు ఒక గుర్తింపు కూడా ఉంటుంది. అంటే ఆ చరిత్రకి సంబంధించిన దాన్ని కేవలం ఒక ఇంటికో లేకపోతే మీ బంధువులకో పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ప్రజలు చూస్తారు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఇక్కడ డిస్ప్లే చేస్తారు కాబట్టి మీకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ ఇళ్లలో అలాంటి వస్తువులు ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఏలూరు మ్యూజిక్కి అందించండి అంటూ కూడా ఇక్కడ అయ్యంగార్ చెప్పే పరిస్థితుల్లోనే, అట్లాగే స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ మ్యూజియంకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా దీనికి ప్రచారం రావాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ అయ్యంగార్తో పాటు ఈ చరిత్రకారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.